శ్రీ గురుభ్యో నమః. శనీశ్వరుడు ఈ స్వామిని పూజిస్తే దేవతలందరినీ పూజించినంత పుణ్యం లభిస్తుంది అంటారు. మన భారతదేశంలో శనీశ్వరుడు ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ఒకటి కర్ణాటక రాష్ట్రంలో పావగడలో ఉంది. ఇక్కడున్న శనీశ్వర దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. తుముకూరు జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శనీశ్వర స్వామి, శీతల అమ్మవారు కొలువై ఉన్నారు. హోయసులు, మొఘలులు, మైసూరు రాజులు ఇలా ఎందరో ఈ ఊరిని పాలించారు. 400 సంవత్సరాల క్రితం ఈ ఊరికి ఒక పెద్ద కరువు సంభవించింది. ఆ కరువు గట్టెక్కేందుకే సమీపాన అరణ్యంలో ఉన్న సిద్ధులు, మునుల వద్దకు వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారు ప్రజలు. అప్పుడు వారు ఒక నల్లరాతిని తీసుకొని శీతలాదేవి మహాబీజాక్షర యంత్రాన్ని రాశారు. అందులో అమ్మవారిని ఆవాహనం చేసి భూమిపై ప్రతిష్ఠించారు. భూమిని కాపాడే ఆ తల్లి చల్లని చూపుల ఫలితంగా ఆ ఊర్లో వర్షాలు బాగా పడ్డాయి. తద్వారా ప్రజలు బాగుపడ్డారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చుట్టుపక్కల ఏ ఊరిలో కరువు వచ్చినా అమ్మవారి యంత్రాన్ని పూజించడం మొదలుపెట్టారు. వర్షాల కోసం వరుణ యాగాలను, యజ్ఞాలను జరిపిస్తూ ఉంటారు. కొన్ని ఏళ్ల క్రితం అమ్మవారి విగ్రహం పక్కన శనీశ్వరుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కొంతమంది భక్తులు అనుకున్నారు. అదే పనిని ఆచరణలో పెట్టి సఫలీకృతులయ్యారు. ఈ స్వామిని ప్రతిష్ఠించాక అమ్మవారి దేవాలయం కాస్త శనీశ్వర దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అన్ని ఆలయాల వలె కాకుండా ఈ ఆలయం భిన్నంగా ఉంటుంది. అతిపెద్దగా ఉండి వృత్తాకార ఆకారంలో ఉంటుంది. ఆలయంలోని ఒక పెద్ద మండపంపై శీతలాదేవి ఆలయం ఉంది. దాని చుట్టూ రంగురంగుల దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. ఆలయంలోనికి ప్రవేశించగానే ఎడమవైపు గణపతి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని మొదట దర్శించాకే భక్తులు అమ్మవారిని, శనీశ్వరుణ్ణి మరియు ఇతర దేవతలను దర్శిస్తారు. గణపతి దేవునికి కుడివైపున అశ్వర్థ చెట్టు మనకు దర్శనమిస్తుంది. అక్కడే అమ్మవారి మహాబీజాక్షర యంత్రం కనిపిస్తుంది. పిల్లలు లేనివారు అమ్మవారికి రంగురంగుల గాజులు సమర్పిస్తారు. శీతలాదేవిని పూజించిన భక్తులకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. అమ్మవారి ఆలయం వెనక శనీశ్వరుని ప్రత్యేక సన్నిధి ఉంది. ఈ సన్నిధిలో నవగ్రహాల మధ్య కవచం ధరించి ఉన్న శనీశ్వరుణ్ణి గమనించవచ్చు. పూజలు, అభిషేకాలు, వ్రతాలు స్వామివారికి జరిపిస్తూ ఉంటారు. పెళ్ళి కాలేని వారు, సంతానం లేనివారు, వ్యాపారంలో వృద్ధి చెందాలి అని అనుకునేవారు ఈ స్వామిని కొలుస్తారు. పెళ్ళి జరగడానికి మాంగళ్య పూజ, వ్యాపారంలో వృద్ధి చెందడానికి ప్రాకార పూజ జరిపిస్తారు. పూజా విధానం కాస్త వైవిధ్యంగా ఉంటుంది. పూజకు కావలసిన అన్ని వస్తువులు అక్కడే లభిస్తాయి. ఎత్తైన గోపురాలు, శిల్పకళా తోరణాలు లేకున్నా ఆలయం కళాత్మకంగా చూడముచ్చటగా ఉంటుంది. రోజు వేలాది మంది దర్శించుకునే ఈ పావగడ క్షేత్రంలో సరిపడా కాటేజీలు, సత్రాలు, హోటళ్ళు, లాడ్జీలు ఉన్నాయి. భోజనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దక్షిణ భారతదేశం భోజనం మరియు అల్పాహారం అందుబాటు ధరల్లో లభిస్తాయి. కోరికలు నెరవేరిన వారు మరలా శీతలాదేవి, శనీశ్వరుడు ఆలయానికి వచ్చి ఆనందిస్తారు లేదా మొక్కులు తీర్చుకుంటారు. పావగడ పక్కనే కోట మీద పెద్ద కోట ఉన్నది. సమయం ఉంటే
అది కూడా చూసి రావచ్చు. బెంగుళూరు నుండి 175 కిలోమీటర్ల దూరంలో, అనంతపురం నుండి 114 కిలోమీటర్ల దూరంలో, తుముకూరు నుండి 98 కిలోమీటర్ల దూరంలో, కళ్యాణదుర్గం నుండి 60 కిలోమీటర్ల దూరంలో పావగడ ఉంది. పావగడకు సమీపాన 40 కిలోమీటర్ల దూరంలో హిందూపూర్ రైల్వే స్టేషన్ ఉంది. ఆంధ్ర సరిహద్దులో ఉన్నది కనుక తెలుగు భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. స్వామివారి ఆశీస్సులు అందుకుంటారు. స్వస్తి, శుభమస్తు.